పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఒక్క వానకే విజయవాడ రోడ్లు నదులు చెరువులు అవుతున్నాయి. ఒక్క వానకే విజయవాడ రోడ్లు అధ్వానంగా తయారవుతున్నాయి. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా విజయవాడ రోడ్లు నిలుస్తున్నాయి. అత్యంత దారుణంగా కానూరు ప్రధాన రహదారి మారిపోయింది. ఒక్క వానకే రహదారి మునిగిపోయింది. 2 కిలోమీటర్ల రోడ్లో 50కి పైగా గుంతలున్నాయంటే కూటమి ప్రభుత్వ పనితీరు ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒక్క వర్షంతోనే చెరువుని తలపిస్తోంది కానూరు ప్రధాన రహదారి. అధ్వానంగా మారిన రహదారిపై ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్న దృశ్యాలు విజయవాడ కానూరు ప్రాంతానికి సంబంధించాయి. ఒక చిన్నపాటి వర్షానికే రోడ్లు చెరువులను తలపిస్తున్న పరిస్థితి. ద్విచక్ర వాహనాలు కానివ్వండి, ఆటోలు కానివ్వండి, ఎంత ఇక్కట్లను ఎదుర్కొంటూ ఆ మార్గంలో వెళుతున్నాయో మనం విజువల్స్లో చూడొచ్చు. ఓ పక్కన గుంతల వల్ల ప్రయాణం చేస్తున్న వారి శరీరం కుదుపులకు లోనవుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్న విజువల్స్ విజయవాడకు సంబంధించింది. విజయవాడ రోడ్లు ప్రస్తుతం నదులు చెరువులు తలపిస్తూ ఉన్న పరిస్థితి. బస్సు చూడొచ్చు, బస్సు కూడా చాలా ప్రహసనంతో ఆ రోడ్ను దాటుతోంది. ద్విచక్ర వాహనదారుల సమస్య అయితే ఇక మాటల్లో వర్ణించలేని పరిస్థితి. దాదాపు మోకాల్లోతు నీళ్లల్లో వాహనాలు అటు ఇటు రవాణా అవుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా విజయవాడ రోడ్లు. ఈ రోడ్లు ప్రస్తుతం చెరువులను తలపిస్తూ ఉన్న పరిస్థితి. జస్ట్ ఒక్క వర్షానికే విజయవాడ రోడ్లు అధ్వానంగా తయారైపోయాయి. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇవి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి. అత్యంత దారుణంగా కానూరు ప్రధాన రహదారి మారిపోయింది. ఇదంతా కేవలం ఒక్క వర్షానికే జరిగింది. రహదారి పూర్తిగా మునిగిపోయిన దృశ్యాలు ఇవి. 2 కిలోమీటర్ల రోడ్లో 50కి పైగా గుంతలున్నాయంటే ఇమాజిన్ చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వ పనితీరు ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒక్క వర్షంతోనే చెరువును తలపిస్తోంది ఈ కానూరు ప్రధాన రహదారి. అధ్వానంగా మారిపోయిన రహదారిపై ప్రజలు నిత్యం అష్ట కష్టాలు ఎదుర్కొంటున్న పరిస్థితి. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రస్తుతం అక్కడి వాసులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ